ఉద్యమ రూపంలో ఎంతమంది అమ్మా అమరావతి రైతులు ఇచ్చింది భూములు? 28,000 మంది, 700 మంది, 28,700, 35,000 ఎకరాలు ఇచ్చారు. ఉద్యమంలో ఎంతమంది పాల్గొంటున్నారమ్మా? ఇది తెలుగుదేశం పార్టీ ఉద్యమా, రైతుల ఉద్యమమా? అమరావతి ఉద్యమం ఎందుకు చప్పబడిపోయింది? ఎందుకు నెత్తిన పెట్టుకొని ఆ ఉద్యమం ఆటకెక్కేసింది? కోర్టులే లేకపోతే మీ ఉద్యమ ప్రభావం ఎంత? అంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం ముసుగులో అమరావతిని మొయ్యాలి అని చూస్తే మిగతా 27,000 మంది ఎందుకు రావటం లేదు? మహా అయితే మీ ఉద్యమంలో 1000 మంది ఉన్నారు. 1000 మంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ 1000 మంది తెలుగుదేశం పార్టీ 28,000 మంది రైతులు నష్టపోతే నిజంగానే మీరందరూ 28,000 మంది రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులందరికీ ప్రతినిధులు అయితే, నిజంగానే మీరు అంటుంటే 28,000 మంది రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే 27,000 మంది రైతులు ఎందుకు రావటం లేదు? అనుకుందాం ఎడ్యుమ మూమెంట్ 3,000 మంది రైతులు మీ ఉద్యమంలో ఉన్నారు. ఎంతమంది ఉంటారమ్మా శిబిరాల్లో? ఏ శిబిరంలో ఎంతమంది ఉంటారు? 25,000 మంది రైతులు ఎందుకు బయటకు రావటం లేదు? వాళ్ళని చైతన్యపరచడం చేసి బయటకు ఎందుకు మీరు తేవటం లేదు? 25,000 మంది రైతులు 28,000 మంది రైతులు భూములు ఇస్తే అందులో 1000 మందో 1,500 మందే ఎందుకు ఉద్యమంలోకి వస్తున్నారు? మిగతా 27,000 మంది రైతులు ఎందుకు రావటం లేదు? వాళ్ళని తీసుకురావటంలో మీ జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు విఫలం చెందింది? మీరు అలాంటి రైతులను బయటకు తీసుకురాకుండా దీన్ని పొలిటికల్ సిస్టమ్ తోటి పొలిటికల్ సినారియోలో తీసుకెళ్లిపోయి రైతుల మొత్తాన్ని నాశనం చేయటం కదా, రైతుల ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయటం కదా. ఈరోజు రైతులు ఉద్యమంలో రాకపోవడానికి కారణం ఏంటి? నిజమైనటువంటి రైతులు ఉద్యమంలోకి రావడానికి కారణం ఏంటి? మీరు కదా, మీ పార్టీ కదా, మీరు భావజాలాన్ని మోచేటువంటి తెలుగుదేశం పార్టీ కదా. నా చేత ఇవన్నీ చెప్పించాలని మీ ఉద్దేశమా? నా చేత ఇవన్నీ మాట్లాడించాలని మీ ఉద్దేశమా? తెలుగుదేశం పార్టీ అమరావతిని బ్రతికించిందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్న రోజున మేము ఎవరు ఉద్యమాలు రాయలేదా? నువ్వు పెయిడ్ ఆర్టిస్టు కాబట్టి ఉద్యమానికి రాలేదు. నువ్వు ఆ రోజు జరిగినటువంటి అన్యాయం నీకు తెలిస్తే కళ్ళు నీళ్ళు పెట్టుకుని జీవితంలో మళ్ళీ నువ్వు టీవీ ముందుకు రావు. ఎవరో మాట్లాడుతున్నారు సోదరిమణులు, నేను పేర్లు చెప్పను. కానీ అమరావతి ఉద్యమాన్ని నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయటంలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి, మూడో ముద్దాయి నరేంద్ర మోడీ, నాలుగో ముద్దాయి పవన్ కళ్యాణ్. వీళ్ళ నలుగురు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు 5.5 కోట్ల మంది ప్రజలకి అక్కడ ఉన్నటువంటి 28,000 మంది రైతులు నోట్లో మట్టి కొట్టిన నీచ నికృష్ట దుర్మార్గులు వీళ్ళు అని చెప్పి వాస్తవాలు మీ ముందు పెడితే జై భీమ్ రావు భారత్ పార్టీ మీకు కంటగింపుగా ఉంది.